సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ అధ్యయనంలో రా హస్తం ఉందా? ప్రధాని మోడీకి మాత్రమే రిపోర్ట్ చేసే టీంకు కూడా గురుపత్వంత్ సింగ్ ఎలిమినేషన్ ఆపరేషన్ గురించి తెలుసా? లోక్సభ ఎన్నికల వేళ మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్ ఇదే. ఎందుకంటే అమెరికా మీడియా దిగ్గజం వాషింగ్టన్ పోస్ట్ గురుపత్వంత్ సింగ్ ఎలిమినేషన్ మిషన్ సీక్రెట్ అంటూ ఒక కథనం వండివార్చింది. ఈ మొత్తం వ్యవహారం రా కనుసన్నలో ప్రభుత్వ పెద్దల అనుమతితోనే జరిగిందనేది వాషింగ్టన్ పోస్ట్ కథనం సారాంశం. అందుకే ఈ కథనం మోస్ట్ బర్నింగ్ ఇష్యూగా మారింది. ఇంతకు గురుపత్వంత్ సింగ్ హత్యాయత్నం వెనుక అసలు నిజాలేంటి? ఎన్నికల వేళ ఇలాంటి కథనాలతో అమెరికా మీడియా ఏం చెప్పాలనుకుంటుంది? వాచ్ దిస్. గురుపత్వంత్ సింగ్ ఎలిమినేషన్ ప్లాన్ లో రా హస్తం ఉందా? వాషింగ్టన్ పోస్ట్ కథనంలో చెప్పిన అంశాలన్నీ నిజాలేనా? ఉగ్రవాదంపై పోరాటంలో అమెరికా డబుల్ గేమ్ ఆడుతోందా? ఒకే ఒక్కడు ఖలిస్తానీ భూతాన్ని అన్ని తానే నడిపిస్తున్నాడు. కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా ఇలా విదేశాల్లో రెచ్చిపోతున్న ఖలిస్తానీవాదుల వెనుక ఎవరున్నారన్న ప్రశ్నే వినిపిస్తే అందరి వేళ్లు అతడి వైపే చూపిస్తున్నాయి. అతడే గురుపత్వంత్ సింగ్ పన్ను. ఈ నొటోరియస్ టెర్రరిస్ట్ ని అడ్డుకోగలిగితే విదేశాల్లో పెచ్చుమెరుతున్న ఖలిస్తానీవాదం కామ్ డౌన్ అయిపోతుందనేది ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయం. కానీ అతడికి ఆశ్రయం కల్పించిన అమెరికా మాత్రం డబుల్ గేమ్ ఆడుతోంది. సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అని తెలిసి కూడా అతన్ని కాపాడే ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు తమ దేశంలోకి చొరబడి తమ దేశ పౌరులను హతమార్చే కుట్రలు చేస్తోందంటూ అంతర్జాతీయ సమాజం ముందు భారత్ను క్రిమినల్ గా చూపించే ప్రయత్నాలు చేస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ఉగ్రవాదంపై పోరు పేరుతో గొప్పలు పోయే అగ్రరాజ్యం అదే ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. So Indian Prime Minister Modi and his Defence Minister have said in a campaign speech that the new India will not hesitate to cross borders to kill terrorists. They are kind of confessing to the assassination of Niger in Canada, Panu's murder to higher plot in New York, and killings in Pakistan. Is this statement a concern for Biden? So as I have said before, the United States is not going to get into the middle of this, but we do encourage both India and Pakistan to avoid escalation and find a resolution through dialogue. లోక్సభ ఎన్నికల వేళ బ్రిటన్ మీడియా ది గార్డియన్ ఓ కథనం ద్వారా భారత నిఘా సంస్థ రా పాకిస్తాన్ లో టార్గెట్ కిల్లింగ్స్ కు పాల్పడుతోందని ఆరోపించింది. ఆ కథనం ద్వారా ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించేది లేదని, ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు సరిహద్దులు దాటేందుకు కూడా వెనుకాడబోమంటూ ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కట్ చేస్తే ఆ రెండు అంశాలపై పాకిస్తాన్ జర్నలిస్ట్ అమెరికా స్పందన అడిగారు. దానికి విదేశీ గడ్డపై ఉగ్రవాదుల్ని ఏరివేసే విషయంలో అమెరికా జోక్యం చేసుకోబోదని బైడెన్ సర్కారు స్పష్టం చేసింది. కానీ ఉగ్రవాదం విషయంలో అమెరికా డబుల్ గేమ్ ఆడుతోందనడానికి గురుపత్వంత్ సింగ్ ఎలిమినేషన్ వ్యవహారమే ఉదాహరణ. ఎందుకంటే అతడిపై జరిగిన హత్యాయత్నం వ్యవహారంలో నేటికి భారత్నే నిందిస్తూ వస్తోంది. ప్రస్తుత వాషింగ్టన్ పోస్ట్ కథనం కూడా ఆ కుట్రలో భాగంగానే కనిపిస్తోంది. సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నుపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత గూఢచర్య సంస్థ రా అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఓ కథనం వండి వార్చింది. ఆ అధికారి పేరును విక్రమ్ యాదవ్ గా గుర్తించినట్లు వెల్లడించింది. అమెరికాలో ప్రాణాంతక ఆపరేషన్ భారత గూఢచర్య సంస్థ నిర్వహించడంపై అగ్రరాజ్య అధికారులు విస్మయం వ్యక్తం చేశారని ఆ కథనం పేర్కొంది. అమెరికా నిఘా విభాగాలు గురుపత్వంత్ పై హత్యాయత్నాన్ని అడ్డుకున్నాయని తెలిపింది. రా ఉన్నతాధికారుల అనుమతితోనే విక్రమ్ యాదవ్ ఆ పనికి సిద్ధమయ్యారని, అందువల్ల ఈ హత్యాయత్నంలో వారి ప్రమేయం కూడా ఉంటుందని అమెరికా నిఘా గూఢచర్య వర్గాలు భావిస్తున్నట్టు వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. మరోవైపు భారత ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితమైన అంతర్గత బృందానికి కూడా గురుపత్వంత్ను హతమార్చే పథకం సమాచారం తెలుసని, అందుకు కొన్ని ఆధారాలు కూడా అమెరికా సంస్థలు గుర్తించినట్టు వెల్లడించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు ఈ విషయం తెలిసే అవకాశం ఉన్నా అందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవని అమెరికా అధికారులను ఉటంకిస్తూ కథనం పేర్కొంది. విదేశాల్లోని తమ శత్రువుల్ని నిర్మూలించేందుకు కొన్ని దేశాల ప్రభుత్వాలు వివిధ చర్యలకు పాల్పడుతున్నాయని, వాటిపై పరిశోధనల క్రమంలోనే గురుపత్వంత్ సింగ్ పన్నుపై హత్యాయత్నం వివరాలను, ఆధారాలను సేకరించే ప్రయత్నం జరిగిందని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. ఈ మొత్తం ఆపరేషన్ ను రా చీఫ్ సమంత్ గోయల్ ఆమోదించారని అమెరికా నిఘా సంస్థలు అంచనా వేసినట్టు వాషింగ్టన్ పోస్ట్ రాసుకొచ్చింది. నిజానికి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఉగ్రవాదంపై భారత్ తో పాటు అమెరికా కూడా దశాబ్దాలుగా పోరాడుతోంది. ఓ రకంగా భారత్ అమెరికా దోస్తీకి కారణం కూడా ఉగ్రవాదం విషయంలో ఇరు దేశాల లక్ష్యం ఒకటి కావడమే. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే బైడెన్ ప్రభుత్వం కేవలం ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని సమస్యగా భావిస్తున్నట్టు కనిపిస్తోంది. భారత్ను వెంటాడుతున్న ఖలిస్తానీవాదం తనకు పట్టనట్టే వ్యవహరిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా చాలా అంశాలను పట్టించుకోవడం లేదు. ఆ అంశాలేంటో తెలియాలంటే సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను హిస్టరీని ఓసారి టచ్ చేయాలి. గురుపత్వంత్ సింగ్ పన్ను స్వస్థలం పంజాబ్లోని అమృత్సర్ జిల్లా ఖాంకోట్ గ్రామం.
తండ్రి మహేందర్ సింగ్ పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. దేశ విభజన సమయంలో వారి కుటుంబం పాక్ నుంచి భారత్ వచ్చింది. పన్నోది ధనిక కుటుంబం. వ్యవసాయ భూములు, విద్యా సంస్థలు ఉన్నాయి. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి లా పూర్తి చేసి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. ఆ దేశ పౌరసత్వం తీసుకుని అమెరికా, కెనడాలో న్యాయ వృత్తిలో ప్రవేశించాడు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా 2007లోనే అతడిలోని రెండో మనిషి బయటికొచ్చాడు. 2007లో సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థను ప్రారంభించి మానవ హక్కుల కోసం ఏర్పాటు చేసిన సంస్థగా చెప్పుకున్నాడు. పంజాబ్ ను సిక్కుల స్వయం ప్రతిపత్తి ప్రాంతంగా ఖలిస్తాన్ ఏర్పాటు చేయటం తమ ఉద్దేశంగా పేర్కొన్నాడు. కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. అంతేకాదు ఖలిస్తాన్ జెండా చేతపట్టే వారికి ఐఫోన్లు, ఇతర ఖరీదైన బహుమతుల్ని ఎరగా వేసి యువతను ఆకర్షిస్తుంటాడు. అంతటితో ఆగకుండా భారత నేతలను న్యాయపరంగా ఇరుకను పెట్టే ప్రయత్నాలు సైతం చేస్తూ వస్తున్నాడు. 2014లో ప్రధాని మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, సుఖ్బీర్ సింగ్ బాదల్, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్లపై అమెరికా, కెనడాలో కేసులు కూడా వేశాడు. ఈ కేసులతోనే అమరీందర్ సింగ్ 2016లో అమెరికా పర్యటనను రద్దు చేసుకోవలసి వచ్చింది. ఆ తర్వాత భారత్ చైనా గల్వాన్ ఘర్షణలో చైనాకు మద్దతుగా ప్రకటన చేశాడు. గల్వాన్లో చైనా సైనికుల పట్ల భారత సైన్యం జరిపిన క్రూరమైన దాడిని ఖండిస్తున్నట్టు జిన్పింగ్ కు సంఘీభావం తెలిపాడు. ఇలాంటి ఎన్నో భారత వ్యతిరేక చర్యలకు పూనుకున్నాడు పన్ను. ఈ క్రమంలోనే ఎస్ఎఫ్జే చర్యలు శృతిమించడంతో 2019లో ఈ సంస్థను కేంద్రం నిషేధించి అనంతరం పన్నును ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇలాంటి ఛాన్స్ కోసమే చూసే పాక్ రెఫరెండం 2020 పేరుతో ఖలిస్తాన్కు మద్దతు కూడగట్టే పన్ను ప్రయత్నాలకు మద్దతిచ్చింది. నేరుగా ఐఎస్ఐ ఫండింగ్ కూడా చేస్తోంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదమే. ఈ రోజు భారత్ను వేధిస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాదం రేపు ప్రపంచ సమస్యగా మారొచ్చు. నిజానికి ఖలిస్తానీ వాదం భారత సమస్య అయినా దాని వెనుక పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఆ దేశ ఉగ్రవాద ముఠాలు ఉన్నట్టు అమెరికాకు కూడా తెలుసు. ఆయన గురు పత్వంత్ సింగ్ పన్నును వెనకేసుకురావడం అమెరికా కుట్రని బయటపెడుతోంది.